ఇద్దరు ఆత్మీయమైన సహోదరులు కలుసుకున్నప్పుడు మన మధ్యన లేనటువంటి మూడో వ్యక్తి గురించి ఎందుకండి మాట్లాడాలి? మూడో వ్యక్తి గురించి ఎందుకు మనం మాట్లాడాలి? నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది, నీ తోటి సహోదరుడు యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది, మీరిద్దరి యొక్క పరిస్థితులు పరీక్షించుకుని అప్పుడు మీ ఆత్మీయ అనుభవం ఎలాగెళ్తుందో దాని గురించి మాట్లాడాలి. కానీ మన మధ్యన లేనటువంటి మూడో వ్యక్తి కోసం పలానా వ్యక్తి ఇలాగంట, ఆ వ్యక్తి ఇలాగంట, ఈ వ్యక్తి ఇలా జీవించాడు అని అంట, అవన్నీ మనకు అనవసరం. ఎందుకంటే పర సంబంధంగా మనం జీవించాలి, పరలోక సంబంధంగా మనం జీవించాలి. ఈ రోజు ఇక్కడ నిలవబడిన నేనే ఏమైనా తప్పుగా మాట్లాడితే ప్రభు దగ్గర నేను 2 లెక్కలు అప్పు చెప్పాలి. విశ్వాసగా ఈ మాటలు కనుక నువ్వు వినకపోతే నువ్వు 2 లెక్కలు నువ్వు అప్పు చెప్పవలసిన లెక్క ఉన్నదన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఈ రోజు ఇక్కడ నిలవబడిన నేను గనక నా సొంత ఆలోచనలు బట్టి మాట్లాడితే, ప్రభు చెప్పింది గనక నేను ఇక్కడ చెప్పకపోతే, నేను ఇది చెప్పమన్నాను కదా పలానా యొక్క బర్త్డే ఫంక్షన్ లో, అది ఎందుకు చెప్పలేదు అని అన్నప్పుడు ప్రభు దగ్గర నా లెక్క అప్పు చెప్పాలి. ఈ మాట చెప్పిన తర్వాత ఈ మాట ప్రకారం నువ్వు జీవించకపోతే నువ్వు ప్రభు దగ్గర లెక్క అప్ప చెప్పవలసిన వాడువై ఉన్నావు. అది నీకు నువ్వుగా స్వపరీక్ష చేసుకోవాల్సిన విషయం ఇది. ఈ రోజు పువ్వు పూసే ఎలా పూస్తుంది అంటే అది చాలా నిశ్శబ్దంగా పూస్తుంది, అంటే అది మాట్లాడదు. ఈ రోజు నీ మాట కూడా అంతే వినయంగా ఉండాలి. ఈ రోజు తగ్గింపులో ఉండాలి నీ మాటను బట్టి ఇంకొకరిని ఆత్మీయమైన స్థితిలోకి తీసుకురావాలి, కానీ ఆత్మీయ నుంచి దూరం చేయకూడదు. ఈ రోజు